అండి మాది ఎంపీపీఎస్ సిల్గాపూర్ తిరుమలగిరి సాగర్ మండల్. ఇక్కడ ఈ టీఎల్ఎం వచ్చేసి యజ్ఞదోష పద్ధతిలో భాషా భాగాలు నేర్చుకోవడం. పిల్లలకి భాషా భాగాలు పరిచయం చేసే ముందు నామవాచకం సర్వనామం అని చెప్పిన తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి వాళ్ళని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో పిల్లలకి చేసి చూపించడం అనమాట. వాళ్ళే తెలుసుకోవడం నేర్చుకోవడం. ఇక్కడ నామవాచకం దగ్గర ఒక క్లిప్ పెట్టడం. అక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న పదాలలో ఏది నామవాచకం పెట్టడం కోసం ఇక్కడ వేరే ఎక్కడ పెట్టినా కూడా క్లిక్ అవ్వదు అనమాట, సౌండ్ రాదు. అదే ఇక్కడ నామవాచకం పదాల ముందు పెట్టినప్పుడు మాత్రమే అక్కడ సౌండ్ వస్తుంది అనమాట, గ్రీన్ సిగ్నల్ వస్తుంది. సేమ్ అంతే సార్. విశేషణం దగ్గర కూడా పెట్టామనుకోండి, విశేషణం దగ్గర పెట్టినప్పుడు మాత్రమే అక్కడ సౌండ్ వస్తుంది అనమాట. మనకి అది కరెక్ట్ ఉన్నప్పుడే వచ్చేస్తుంది. అన్నీ అది రాదు. విశేషణంగా వస్తుంది సార్, మిగతా అప్లికేషన్ వస్తుంది కాబట్టి అది రాదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వస్తుంది ఏదైతే కరెక్ట్గా ఉంటుందో దానికి సో ఈ పద్ధతి, ఈ చార్ట్ ద్వారా మనకి శబ్దంతో కూడా పిల్లల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళకి సులభంగా మనకి ఇది అర్థమయ్యేటట్టు నేర్పొచ్చు అంటున్నారు. అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళే నేర్చుకోవచ్చు సార్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఇప్పుడు నామవాచకం తెలుసుకోవడానికి మొత్తం ఎక్కడైతే నామవాచక పదాలు ఉన్నాయో అక్కడ చేసినప్పుడు మాత్రమే అది వస్తుంది, క్లిక్ అవుతుంది అనమాట. వాళ్ళకి వచ్చిన గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు ఓకే ఇది నామవాచకం, ఆ పదం చదువుతాడు. అప్పుడు అక్కడికి వచ్చేసి ఓకే రాము అనేది నామవాచకం, అట్లా తెలుస్తుంది అనమాట వాళ్ళకి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఒకటి, ఇంకోటి శబ్దం ద్వారా కూడా మనకి గ్రహణం కూడా మనకి గుర్తించవచ్చు అని చెప్పి చెప్తారు. ఓకే మేడం, బాగుంది.